ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు గవర్నమెంట్. ఇందులో భాగంగా మా నాయుడుపేట రేంజ్లో కూడా కొన్ని మొక్కలు నాటడం జరుగుతుంది. లాంగ్వేషన్లో కావచ్చు, విలేజ్లో కావచ్చు. మొత్తం కార్యక్రమం కూడా వర్షాలు పడ్డ వెంటనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నాయుడుపేట రేంజ్ ఈరోజు వాకాళ్ళలో వన మహోత్సవ కార్యక్రమం మా అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో మా యొక్క సెక్షన్ ఆఫీసర్ వాల్మేడ్ వారు, తర్వాత మరగలి బీట్ ఆఫీసర్, కొత్తపట్నం బీట్ ఆఫీసర్ వారి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. గౌరవ శాసనసభ్యులు గుంటూరు వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇవన్నీ కూడా సిద్ధం చేశాము. ఈ వన మహోత్సవం వేసేదానికి ముఖ్య కారణం ఏంటంటే పర్యావరణంలో ముఖ్య పాత్ర పోషించే చెట్లే. మానవుడికి మనుగడకు చెట్లు నీరు తప్ప మానవుడి మనుగడే ఉండదు, చెట్లు నీళ్ళే. కాబట్టి ఈ యొక్క చెట్ల వల్ల ఈ యొక్క రద్దీ ప్రాంతంలో ఈ సెంటర్లో ఎందుకు వేయడం జరుగుతుందంటే సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ CO2 కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. కాబట్టి వీటి వల్ల ఇక్కడ కార్బన్ CO2 వాహనాల రద్దీ ఎక్కువగా అవడం వల్ల, తర్వాత ఎక్కువగా కాలుష్యం ఎగదలేటువంటి ఏరియా కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాము. ఇక్కడ ఈ యొక్క చెట్లు వేయడం వల్ల మానవుడికి ఆక్సిజన్ అటువంటి మంచి ఆరోగ్యానికి ఆక్సిజన్ ఇచ్చేటువంటి సదుపాయాలు వస్తాయి. మానవుడు ఈ చెట్లు యొక్క అంతరించిపోయేదానికి మానవుడు కూడా క్షీణ దశకొచ్చాడు. కాబట్టి మానవుడు ఆరోగ్యంగా ఉండాలన్నా మంచి ఆక్సిజన్ రావాలి. మంచి ఆక్సిజన్ రావాలన్నా కూడా ఈ చెట్లు పెంచాలి. చెట్లు పెంచాలని చెట్లు పెంచేదానికి కారణం కూడా పర్యావరణంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అదే కాకుండా ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఎక్కడైతే వనాలు ఉంటాయో అక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా సమృద్ధిగా పైకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనుషులు మానవుడు కనుక్కొని ఈ యొక్క వనాల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాదు అందరూ కూడా ఈ ప్రజల్లో చైతన్యం కావాలని ఈ వనాలు పెంచే కార్యక్రమంలో ప్రజలు కూడా ముఖ్య పాత్ర పోషించాలని కోరుతున్నాము. అంతేకాకుండా ఇది ఇక్కడే కాదు, ఈ యొక్క మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణంలో ముఖ్య పాత్ర ఎక్కువగా చెట్లు నాటడానికి కార్యక్రమాన్ని ఎక్కువ చెప్పున్నాడు. 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెట్టాలని ఉంది. అదే గౌరవ మన అటవీ శాఖ మంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. చెట్లు ఎక్కడ ఏం డిస్టర్బ్ అయినా కూడా వాటి పరమైన చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి సుసిద్ధమైన ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రభుత్వం చేసేటువంటి కర్నూలులో మా అటవీ శాఖ తరఫున మా వంతు పర్యావరణంలో మేము భాగస్వాములై చెట్లు పెంచి వనాలు రక్షిస్తామని, అడవులు కాపాడుతామని, ఈ యొక్క ప్రభుత్వానికి మేము మా యొక్క అండ ఎప్పుడు ఉంటుందని వాళ్ళకంటే ముందుగా మేము ఎక్కువగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతామని కోరుతూ మాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మీడియా వారి సోదరులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. జై హింద్.